భారత జట్టు ప్రస్తుతం నెల రోజుల పాటు ఎటువంటి మ్యాచ్లు ఆడడం లేదు. అయితే సెప్టెంబర్ 9వ తారీఖు నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ తర్వాత టీమిండియా షెడ్యూల్ చాలా బిజీగా మారబోతుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లతో టీమిండియా టైం టేబుల్ మొత్తం నిండిపోయింది. అయితే టీమిండియాకు టెస్టు మ్యాచ్లలో 3వ స్థానం ఇబ్బంది పెడుతోంది. ఆ స్థానంలో ఎన్ని ప్రయోగాలు చేసినా పెద్దగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. మొన్న జరిగిన ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో కరుణ్ నాయర్, సుదర్శన్లకు అవకాశం ఇచ్చినా వారిద్దరూ ఫెయిల్ అయ్యారు. ఆశించినంత గొప్పగా అయితే రాణించలేదు. దీంతో మరొకసారి టెస్టు మ్యాచ్లలో 3వ స్థానం కోసం ఎవరు అనే చర్చ మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో బీసీసీఐ వర్గాల నుండి వస్తున్న సమాచారం అభిమానులను ఎంతగానో ఆనందాన్ని గురిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మంది ఫ్యాన్స్ కన్న కల నెరవేరిపోతుందని చెప్పాలి. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను అన్ని ఫార్మాట్లలోనూ ఆడించాలని బీసీసీఐ సెలెక్టర్లు డిసైడ్ అయ్యారట. రాబోయే ఆసియా కప్తో పాటు ఆ తర్వాత జరగబోయే వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కు కూడా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాలని బీసీసీఐ డిసైడ్ అయిందని బీసీసీఐ అధికారులు మీడియాకు లీకులు ఇస్తున్నారు. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ఇంకా చెప్పాలంటే ఆలస్యమైందనే చెప్పాలి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం అసాధారణ ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్గా ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో అద్భుతాలు చేయగల సామర్థ్యం శ్రేయస్ అయ్యర్ సొంతం. అలాంటి అయ్యర్ను ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపిక చేయనప్పుడే బీసీసీఐపై విమర్శల వర్షం కురిసింది. ఆ తప్పును సరిదిద్దుకుంటూ అయ్యర్కు అగ్రతాంబూలం ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయింది. మరి అయ్యర్ ఈ అవకాశాలను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.